ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్. రాణి వాణి తోడికోడళ్ళు. వీళ్ళిద్దరి అత్తగారు అనసూయ. అనసూయ ఆహ్వానం మేరకు ఒక స్వామీజీ తన శిష్యులతో కలిసి అనసూయ ఇంటికి వచ్చారు. వాళ్ళు అనసూయ ఇంట్లో హోమం జరిపించారు. స్వామీజీ విశ్రాంతి తీసుకుంటున్నారు. శిష్యులు భోజనానికి కూర్చున్నారు. అత్తాకోడళ్ళు ముందుగానే అనుకున్న ప్రకారం రాణి శిష్యులందరికీ విస్తర్లు వేసింది. అనసూయ పిండి వంటలు వడ్డించింది. అవి తినేలోపే వాణి వడ్డించిన విస్తర్లన్నీ తీసి పక్కన పడేసింది. శిష్యులందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు. అయ్యయ్యో, ఏంటే నువ్వు చేసిన పని? విస్తర్లు తీసే పని నావంతే కదా అత్తయ్య, అందుకే తీశాను. ఎంత పని చేశావే తింగరదానా! భోజనం పూర్తయిన తర్వాత విస్తర్లు తీయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఎంత అపచారం, ఎంత అపచారం! నోటి దగ్గర భోజనం లాగేస్తావా? అది కాదత్తయ్య. నోరు ముయ్యవే, వెంటనే వారికి క్షమాపణలు చెప్పు. అలాగే అత్తయ్య. స్వామి, నన్ను క్షమించండి. నా కోడల్ని క్షమించండి స్వామి. ఏదో తెలియక పొరపాటు చేసింది. ఇప్పుడే మళ్ళీ భోజనం వడ్డిస్తాం అని అత్తాకోడళ్ళు గబగబా మళ్లీ విస్తర్లు వేసి భోజనం వడ్డించారు. శిష్యులు భోజనం ముగించుకొని ఆశ్రమం తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నారు. అత్తయ్య, ఇక్కడ జరిగిందంతా శిష్యులు స్వామీజీకి చెప్పేస్తారేమో అత్తయ్య. అప్పుడు స్వామీజీ కోపమొచ్చి మనల్ని శపిస్తారేమో. నాకు చాలా భయంగా ఉందత్తయ్య. నాకు కూడా భయంగా ఉందత్తయ్య. నీకెందుకే భయం? చేసిందంతా నువ్వేగా. అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా? స్వామీజీకి ఎవ్వరూ వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి అన్నీ తెలుసు. వాళ్ళు వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా మన వల్ల తప్పు జరిగింది కాబట్టి వెంటనే స్వామీజీ దగ్గరకు వెళ్ళి క్షమార్పణలు అడుగుదాం అని అత్తాకోడళ్ళు స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామి, మమ్మల్ని క్షమించండి. మా వల్ల ఓ తప్పు జరిగింది. తప్పు చేయటం అనేది మానవ సహజం. చేసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్నవాడే మంచి మనిషి అవుతాడు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కనుక ఇక దిగులు పడకండి. మీరు మమ్మల్ని క్షమించినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి. తల్లి అనసూయ, ఈ హోమం వల్ల మీకు మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు తొలగిపోయాయి. ఇన్ని రోజుల నుంచి ఇంటి బయట దాక్కుని ఉన్న లక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లోకి రావాలనుకుంటుంది. అవునా స్వామి? ఒక మంచి సుముహూర్తం చూసుకొని మీ ఇంటి నుండి ఈశాన్యం వైపు 3 అడుగుల దూరంలో 3 అడుగుల లోతు తవ్వి చూడండి. మీకే తెలుస్తుంది. అలాగే స్వామి, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం. మంచిది తల్లి, ఇక సెలవు అని చెప్పి స్వామీజీ శిష్యులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అత్తయ్య, మళ్ళీ ఈ లక్ష్మి ఎవరు? మన ఇంటికి ఎందుకు రావాలనుకుంటుంది? నీకది కూడా తెలీదా? లక్ష్మి అంటే స్వామీజీ ఆశ్రమంలో ఉండే మాతాజీ అయ్యుంటారు. ఆమె వచ్చి ఇంకో హోమం జరిపిస్తుంది కాబోలు. నోరు ముయ్యండే తింగరిమాలోకాల్లారా. లక్ష్మి అంటే మనిషి కాదే, దేవత అని అర్థం. అంటే సంపద మన ఇంట్లోకి వస్తుందని ఈశాన్యం మూల తవ్వితే దొరుకుతుందట స్వామీజీ చెప్పారు. అంటే లంకె బిందెలు దొరుకుతాయేమో అత్తయ్య. అబ్బా, లంకె బిందెలే! నాకు వాటిని చూడాలని చాలా ఆతృతగా ఉంది. అవునత్తయ్య, నాకు కూడా. మరీ అంత ఆత్రం పనికిరాదు. ఎల్లుండి శుక్రవారం ఏకాదశి, చాలా మంచి రోజు. అప్పటి వరకు ఆగాల్సిందే. అత్తయ్య అత్తయ్య, లంకె బిందెల్లో నాకో బిందె కావాలత్తయ్య. నాకు కూడా ఒక బిందె కావాలి. ఎందుకు? ఇద్దరు చెరో బిందె తీసుకెళ్ళి నీళ్లు మోసుకొస్తారా ఏంటి? చిచ్చి, ఖాళీ బిందెలు కాదత్తయ్య, నిండు బిందెలు. వాటిల్లో బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు ఉంటాయట కదా, అవి కావాలత్తయ్య. ఇది స్వామీజీ నా భక్తికి మెచ్చి నాకిచ్చిన వరం. అక్కడ ఏది దొరికినా దానిమీద పూర్తి హక్కు, అధికారం నాకు మాత్రమే ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి మీ పనులు చేసుకోండి. అలాగే అత్తయ్య అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో చీరల వ్యాపారి అనసూయ ఇంటికి వచ్చాడు. నమస్కారం అమ్మగారు. ఏం వీరయ్య, ఏంటి ఈ మధ్య అస్సలు రావటం లేదు? మీకు తెలియదేముందమ్మా, ఈ మాయదారి కరోనా వల్ల ఈ ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అవునులే, అందరి పరిస్థితి అంతేలే. కానీ అలా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటామమ్మా. రెక్కాడితే గాని డొక్కాడిన బ్రతుకులు మావి. అందుకే 4 బేరాలు చూసుకుని వెళ్దామని ఇలా వచ్చానమ్మా.
అలాగా, ఏం వెరైటీస్ తీసుకొచ్చావేంటి? వేసవికాలం కదమ్మా, కాటన్ వెరైటీస్ తీసుకొచ్చాను. చూపించమంటారా అమ్మా? ఒక్క నిమిషం ఆగు, నా కోడళ్ళని కూడా పిలుస్తాను. అలాగేనమ్మా. రాణి, వాణి, ఇలా రండి. వస్తున్నా అత్తయ్య. ఏంటత్తయ్య? వీరయ్య కాటన్ చీరలు తీసుకొచ్చాడు, మీకు నచ్చినవి తీసుకోండి. అలాగే అత్తయ్య. ఇవిగో చూడండమ్మా అని వీరయ్య ఒక్కో చీర పరచి చూపిస్తూ ఉన్నాడు. ఇంతలో అనసూయ ఫోన్ రింగ్ అయింది. మీరిద్దరూ చీరలు చూస్తూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అని అనసూయ లోపలికి వెళ్ళింది. ఇవి చూడండి, మోడ్రన్ డిజైన్ చాలా బాగుంటుందమ్మా. ఈ చీర ఇటు పక్కన పెట్టు. ఇది చూడండమ్మా, రేర్ కలర్ కాంబినేషన్. ఆ చీర నాకు నచ్చింది, ఇటువైపు పెట్టు. ఈ చీర ఇటువైపు పెట్టు బాబు అని తోడికోడళ్ళు పోటీపడి మరీ చీరలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టించారు. అబ్బా, ఎంత మంచి బేరం! ఈరోజు నా పంట పండింది. అమ్మా, మీరు సెలెక్ట్ చేసిన వాటికి బిల్లు వేయమంటారా? ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటే చూయించు బాబు. అమ్మా, కాటన్ వెరైటీస్ ఇవే. అదేంటి ఆ ఎల్లో శారీ? అది చూయించు. అది కాటన్ కాదమ్మా. పర్వాలేదులే, చూపించు. ఇదిగోండమ్మా. ఈ చీర చాలా బావుంది అని తోడికోడళ్ళిద్దరూ ఒకే చీర పట్టుకొని లాక్కుంటూ ఉన్నారు. ఈ చీర ముందు నేను చూశాను, ఇది ముందు నాకు నచ్చింది, ఇది నాకే కావాలి, లేదు ఇది నా సొంతం అని ఇద్దరూ బలంగా ఒకే చీరని అటూ ఇటూ లాక్కుంటూ తిట్టుకుంటూ ఉన్నారు. అమ్మా, నా చీర నలిగిపోతుందమ్మా. తోడికోడళ్ళిద్దరూ బలంగా లాగటంతో ఆ చీర కాస్త చిరిగిపోయింది. ఇంతలో అనసూయ వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో, ఏంటే బంగారం లాంటి చీర చింపేశారు గదే. అత్తయ్య, ఇది నాకు నచ్చింది, అది నేను ముందు చూశానత్తయ్య, ఇప్పుడది ఇద్దరికీ కాకుండా అయిపోయిందిగా. చేసిన నిర్వాకం చాలు, లోపలికి వెళ్ళండి. బాధపడకు వీరయ్య, దాని ఖరీదు నేనిస్తాను అని డబ్బులు ఇచ్చి పంపుతుంది అనసూయ. తరువాతి రోజు శుక్రవారం రానే వచ్చింది. స్వామీజీ సూచన ప్రకారం ఇంటికి ఈశాన్యంగా 3 అడుగుల దూరంలో త్రవ్వటం మొదలుపెట్టారు. 3 అడుగులు త్రవ్వగానే ఏదో వస్తువు తగిలిన శబ్దం వినపడింది. మెల్లగా చుట్టూ తవ్వి బయటకు తీశారు. అది ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టె. దానికి తాళం వేసి ఉంది. ఆ పెట్టెకున్న మట్టి దులిపి జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకువెళ్లారు. చాలా కష్టపడి ఇనుప పెట్టెకి వేసిన తాళం పగలకొట్టారు. కుటుంబమంతా ఉత్కంఠగా పెట్టెవైపే చూస్తూ ఉన్నారు. అనసూయ దైవానికి నమస్కారం చేసుకొని ఆ పెట్టెను తెరిచింది. అందులో అందమైన నగిషీతో ఉన్న ఇంకొక లోహపు పెట్టె కనపడింది. ఇంతకీ అందులో నిధి ఉందా లేదా? ఉంటే ఆ నిధిని ఎవరు సొంతం చేసుకుంటారు? తర్వాతి భాగంలో చూద్దాం.